నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. భారత రాజ్యాంగం నిర్మాత దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భాలలో పాల్గొన్న పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ పూతలపట్టు మండల కేంద్రంలో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని అంబేద్కర్కి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ దేశ సాంఘిక సంస్కరణలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చి రాజ్యాంగాన్ని నిర్మించి రూపకల్పన చేసి అహర్నిశలు కృషి చేసి అన్ని వర్గాల అభ్యున్నతికి దోహదపడ్డారని ఆయన తెలిపారు. ప్రపంచం యావత్తు కూడా కొనియాడి ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 136వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని పూతలపట్టు నియోజకవర్గం పూతలపట్టు కేంద్రంలో వారికి ఘనమైనటువంటి నివాళులర్పించడం జరిగింది. ఈ దేశ సాంఘిక సంస్కరణల్లో అనేక రకాలైనటువంటి సంస్కరణలకు పునాది భారత రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని నిర్మించడం కోసం, ఆ రాజ్యాంగాన్ని రూపకల్పన చేయడం కోసం అహరహము శ్రమించి ఆయనకున్నటువంటి మేధస్సును మొత్తాన్ని కూడా రాజ్యాంగ నిర్మాణం కోసం పెట్టి దాడిత పీడిత ప్రజానీకానికి సమానత్వం కోసం, మహిళలకు సమానత్వం కోసం, ప్రతి మనిషి గౌరవంగా బ్రతకడం కోసం, ఈ దేశంలో అంటరానితనం అస్పృశ్యత నిర్మూలన కోసం చేసినటువంటి సంస్కరణలు దేశాన్ని నడిపిస్తున్నాయి. ఈ దేశం 29 రాష్ట్రాలతో 140 కోట్లతో వర్ధిల్లుతూ లౌకికమైనటువంటి గణతంత్రమైనటువంటి దేశంగా ఇప్పటికీ కొనసాగుతుందంటే బలమైనటువంటి రాజ్యాంగ వ్యవస్థ మనకు ఉండడం. ఆ రాజ్యాంగ వ్యవస్థ నిర్మాణానికి అంబేద్కర్ చేసినటువంటి సేవలు అనిర్వచనీయం, అజరామరం. అదే సమయంలో పీడిత తాడిత ప్రజానీకానికి, నిమ్న వర్గాలకి, అస్పృశ్యులకి ఆయన చేసినటువంటి మేలు ఆయన్ని దేవుడిగా నిలిపింది. ఈ సమాజంలో మేము కూడా సమానంగా బతుకగలమా, బానిస సంఖ్యల నుంచి మాకు విముక్తి కలుగుతుందా, మానవత్వం పరిమళిస్తుందా అని ఎదురు చూసిన కోటాను కోట్ల ప్రజానీకానికి ఆయన ఆశాదీపమే వెలిగారు. ఒకటి కాదు, రెండు కాదు, కోట్ల మంది సమస్యలకి రాజ్యాంగం ద్వారా, చట్టాల ద్వారా చక్కనైనటువంటి పరిష్కారం చూపినటువంటి గొప్ప, ఏమనాలో కూడా తెలియదు. తనకు తాను కుటుంబాన్ని వదిలిపెట్టి సమాజం కోసం, తాను నమ్మినటువంటి సిద్ధాంతాల కోసం పాటుపడినటువంటి గొప్ప మానవతావాది. ఆయనని స్మరించుకుంటూ ఆయన ఆశయాలను కొనసాగించడం కోసం నాలాంటి దళిత సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు అందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. మాకు నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే సూచిస్తుంది, అయ్యా మనం తెలుగుదేశం పార్టీలో చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా మన మూల సిద్ధాంతం కూడా అంబేద్కర్ గారి ఆశయ సాధన. అంబేద్కర్ గారు కలలుగన్నటువంటి సమాజ నిర్మాణం కోసం మనం పూనుకోవాలి, మనం ప్రయత్నం చేయాలి. వారు కలలుగన్న సమాజాన్ని స్థాపించడం కోసం, స్థిరపరచడం కోసం, సుస్థిరపరచడం కోసం మనం ప్రయత్నం చేయాలని తెలుగుదేశం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు ఏంటో, వారు కూడా ఏ రకంగా రాజకీయాల్లోకి వచ్చి సమాజాన్ని ప్రభావితం చేయాలన్నటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు. వీరందరూ కూడా అంబేద్కర్ గారి ఆశయాలను సాధించడం కోసం, వారి ఆశయ సిద్ధి కోసం కూర్చా తప్పకుండా పనిచేస్తామని నాకైతే బలమైనటువంటి నమ్మకం ఉంది. అంబేద్కర్ గారు కలలుగన్నటువంటి సమాజం, అంబేద్కర్ గారు ఆశించినటువంటి సమానత్వం, అంబేద్కర్ గారు ఆశించినటువంటి అభివృద్ధి ఖచ్చితంగా త్వరలోనే చూస్తామన్నటువంటి బలమైనటువంటి విశ్వాసంతో జై భీమ్.